ఈయన ఎలాగ ఇచ్చేస్తారు కదా. అవును, మద్దతు ఇస్తాడు. అన్నిటికీ ఎందుకు ఇస్తాడు? రేపు పొద్దున యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతారు వాళ్ళు బిల్లు. రేపు జగన్ మద్దతు ఇవ్వడుగా. ఇప్పుడు మొన్న కూడా ముందు త్రిబుల్ తలాక్కి చెప్పి ఆ తర్వాత అడ్డం తిరగల. రాజ్యసభకి వెళ్ళేటప్పుడు ఉపన్యాసాలు ఇవ్వలేదా? మద్దతు ఇచ్చారు ఓటుకైతే, కానీ తర్వాత వచ్చి ఉపన్యాసాలు ఇవ్వాల. ఈ దఫా చెయ్యరు, మద్దతు ఇవ్వరు. ఇప్పుడు పొత్తు పెట్టేసుకుంటున్నారు కాబట్టి పొత్తు పెట్టుకోవట్లేదు, వీళ్ళకి సపోర్ట్ అవ్వదు కాబట్టి అప్పుడు నెక్స్ట్ ట్రిప్ మద్దతు ఇవ్వరు. లేదా ఇంకోటి, భారతీయ జనతా పార్టీ తను బలపడాలి కదా. ఇప్పుడు జగన్ నీడలో బ్రతుకుదాం అనుకుంటే కేంద్రానికి ప్రయోజనం కానీ పార్టీకి ఏం ప్రయోజనం? బేసిక్ గా భారతీయ జనతా పార్టీ కూడా ఎదగాలి కదా. జగన్ చేసిన తప్పు ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎదగనీలా. ఇక్కడ వాళ్ళని తెర వెనక నుండి ప్రోత్సహిస్తే తెలుగుదేశం పైకి కొంత భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గా కూర్చుని ఉండేది. బీజేపీ ఎదిగితే రేపు నాకు ఏకమేకై కూర్చుంటుందని ఈయన ఎదగనీలా. వైసీపీతో ఉన్న సఖ్యత, జగన్ తో ఉన్న మిత్రత్వం కోల్పోయినట్టు అవదా భారతీయ జనతా పార్టీ రేపొద్దున? ఖచ్చితంగా ఇప్పుడు అందులో నష్టమే ఉంటుంది. జగన్తో ఏమి శత్రుత్వం పెట్టుకోవట్లేదు కదా. ఒక విషయంలో ఆయన వ్యతిరేకించిన చాలా విషయాల్లో మద్దతు ఇచ్చారు ఎంపీలందరూ, సపోర్ట్ చేశారు. రాష్ట్ర రాజకీయాల పరంగా అయితే గనక ఎప్పుడు వీళ్ళిద్దరికి పొత్తు ఏం కుదరలేదు. కేంద్ర బిల్లులకు సంబంధించిన దాంట్లో వాళ్ళకి చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేశారు అన్నిటికీ లెక్కనైతే.